హైదరాబాద్ లో కల్తీ రాయిల భాగోతం పడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రముఖ హోటళ్లు, ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేసి కల్తీని కట్టడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న మొదలైన తనిఖీల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిబంధనలు పాటించని హోటళ్లపై కొరడా జులిపిస్తున్నారు. అంతా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఇంతకీ ఈ తనిఖీల వెనుక ఎవరున్నారు? ఇంతకాలం లేని ఈ శ్రద్ధ ఇప్పుడే ఎందుకొచ్చింది? ఈ మార్పుకు ఎవరు కారణం? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరం రకరకాల బిర్యానీలకు ప్రసిద్ధి. బిర్యానీలతో పాటు అనేక రకాల ప్రత్యేక వంటకాలు హైదరాబాద్ లో లభిస్తాయి. పెద్ద పెద్ద పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లు, మెస్లు, పబ్బులు, బార్లు, క్లౌడ్ కిచెన్లు, స్ట్రీట్ వెంటర్లు, పార్సిల్లు, వేల కోట్ల వ్యాపారం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ వ్యాపారం చేస్తున్న వారిలో చాలా మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు చేసిన తనిఖీల్లో అనేక లొసుగులు బయటపడ్డాయి. హోటళ్లలో అపరిశుభ్ర కిచెన్లు, అధ్వానపు నిర్వహణ, కాలం చెల్లిన దినుసులు, పాచిపోయిన సరుకులు, రసాయనాలు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాము తింటున్నది ఇలాంటి ఫుడ్డా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, మండిపడుతున్నారు. చిన్న చిన్న హోటళ్లు కాదు, పేరున్న పెద్ద హోటళ్లలో సైతం దాడులు, తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు నోటీసులు అందించారు, జరిమానాలు విధించారు. తనిఖీల పర్వం ఓ ఉద్యమంలా నడుస్తోంది. ఎప్పుడు అధికారులు వచ్చి తనిఖీలు చేస్తారో తెలియక హోటళ్లు హఠాత్తుగా పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నాయి. రసాయనాల సీసాలు, డబ్బాలను పారేస్తున్నారు. వీటన్నింటికీ కారకుడు ఆర్వి కర్ణన్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఏప్రిల్ 16న మొదలుపెట్టిన తనిఖీల ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. మొట్టమొదటిగా పెద్ద పెద్ద హోటళ్ల భరతం పట్టాలని నిర్ణయించుకున్నాడు. పారడైజ్, బాహుబలి కిచెన్, పిస్తా హౌస్, బాస్కిన్ రాబిన్స్, రామేశ్వరం కేఫ్ వంటి పెద్ద పెద్ద సంస్థలపై దాడులు ప్రారంభించాడు. అసలు ఫుడ్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద హోటళ్ల సిబ్బందికి ఈ ఫుడ్ సేఫ్టీ వింగ్ గురించి అస్సలు తెలియదు. సర్కారీ వింగ్ తలుచుకుంటే ఎలా పని చేయగలదో నిరూపించాడు కర్ణన్. తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ణన్ కు స్వేచ్ఛనిచ్చింది. ప్రత్యేకించి మంత్రి దామోదర్ రాజనరసింహ కర్ణన్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫుడ్ ప్యారడైజ్ గా హైదరాబాద్ కున్న పేరును నిలబెట్టాలని, మంచి ఆహారం ప్రజలకు అందాలని నిర్దేశించింది. అంతేకాక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ సింగం తరహాలో తన పనిని స్టార్ట్ చేశాడు. కల్తీ రాయిళ్లకు బెంబేలెత్తిస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ నెంబర్లు ఏమిటో కూడా ఎవరికీ తెలియనివ్వలేదు కర్ణన్. అంత గోప్యంగా ఉంచి ఎక్కడా తనిఖీలకు వెళ్తున్నారో ముందే లీక్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన తనిఖీలో తేలిన వివరాలను ట్విట్టర్ ఖాతాలో వీడియోలు, ఫోటోలతో సహా పోస్ట్ చేస్తున్నాడు. మీడియా కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. కర్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. శివగంగ జిల్లా కరైకుడిలో పుట్టి పెరిగాడు. 2007లో IFS టాపర్ గా నిలిచాడు. కొంతకాలం జాబ్ చేసిన తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. 2012లో UPSC నిర్వహించిన సివిల్స్ పరీక్షలో 158వ ర్యాంక్ సాధించాడు. మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా కూడా చేశాడు. కర్ణన్ తండ్రి ఓ లైబ్రేరియన్, తల్లి సబ్ రిజిస్టర్. ఏ కోచింగ్ లేకుండానే UPSC క్రాస్ చేశాడు. ఓ సక్సెస్ స్టోరీ. ఆయన సతీమణి ప్రియాంక కూడా సర్వీస్ లోనే ఉంది. ఆమె పేరు చక్కా ప్రియాంక. ఆమె కూడా IAS అధికారినే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ గా సేవలందిస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.